Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఓ కళాశాలలో ఎల్ఎల్బి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఎమ్మెల్యేకు చెందిన పిఏ ఉండటం కలకలం రేపుతుంది. ఇక సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హనుమకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, లైంగిక దాడి నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పోలీసులు అరెస్ట్ చేశారో, ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది? హరికృష్ణ. థ్యాంక్ యూ వెనెల. వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. ఇటు హనుమకొండ నగరంలో ఓ కళాశాలలో ఎల్ఎల్బి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి అయితే పాల్పడ్డారు. అయితే ఈ నిందితుల్లో ఇటు ఎమ్మెల్యేకు చెందిన పిఏ ఉండడం పట్ల మాత్రం ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన అయితే కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు వెనెల. అయితే మొత్తంగా కూడా ఇటు సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని గత కొన్ని సంవత్సరాలుగా ఇటు హనంకొండలో ఉన్న ఓ కళాశాలలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే అతనిపై లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఇటు పోలీసులకైతే ఈ యువతి అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు కేసు నమోదు చేసుకొని కూడా విచారణ అయితే చేపట్టారు. అయితే ఇటు ఏదైతే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నడపనేని నరేందర్ దగ్గర పనిచేస్తున్న పిఏతో పాటు పిఏకి సంబంధించిన స్నేహితుడిని ఇటు ఏదైతే హనంకొండలో మహిళలకు సంబంధించిన హాస్టల్ నిర్వాహకురాలు శోభ అనే యువతిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీరు అదుపులోకి తీసుకొని కూడా ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు అమ్మాయిని అయితే బలాత్కారం చేస్తూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టు కూడా యువత అయితే ఇటు పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మొత్తంగా ఇటు అయితే గత నెల రోజుల నుండి కూడా ఇటు యువతికి సంబంధించి కూడా ఇటు నిందితుల మీద పోలీసులకు పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకుండా నేపథ్యంలో వీరంతా కూడా ఇటు ఏదైతే ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు దగ్గరికి కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే నేరుగా ఇటు సిపిని కలిశారు. సిపిని కలిసిన కాడి నుండి కూడా ఆ యువతికి సంబంధించి కూడా ఇటు నిందితులను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు అయితే చేశారు వెన్నెల. అయితే అమ్మాయి పరిస్థితి కొంచెం నిలకడగానే ఉంది. అయితే గత కొన్ని రోజుల నుండి కూడా అమ్మాయి ఇవి అన్ని తట్టుకోలేక తన సొంతూరు గ్రామానికి సిద్దిపేటకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇటు హాస్టల్ నిర్వాహకురాలు శోభతో పాటు ఇటు ఎమ్మెల్యే నడపనేని నరేందర్ ఎమ్మెల్యే పిఏ కూడా ఇటు అమ్మాయిని పలుసార్లు కూడా ఇటు ఫోన్లు మాట్లాడుతూ కూడా వరంగల్కు రావాలంటూ కూడా కొంచెం ఇబ్బందికరమైన పోస్టులు పెడుతూ ఇటు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా యువతి అయితే ఇటు పోలీసులకు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే నిన్న ఏదైతే ఇటు
ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏతో పాటు ఇటు పిఏ స్నేహితుల్ని ఇటు హాస్టల్ విభాగాల శోభను కూడా పోలీసులు అయితే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా విచారణ చేపట్టిన తర్వాత ఇటు వరంగల్లో ఉన్న ఇటు ఎంజిఎం హాస్పిటల్లో కూడా వాళ్ళకు వైద్య చికిత్స అందించిన తర్వాత వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది వెన్నెల. హరికృష్ణ, థ్యాంక్ యూ.